ఉన్నాడు. ఇందాక అయ్యగారు చెప్తా వచ్చారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని పరిశుద్ధ లేఖనం తెలియచేస్తా ఉంది. అయితే ఒక కవి అంటాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అయితే మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే, ప్రతి దానిని కూడా దేవాది దేవుడు ఆయన మాటతో చేశాడు. అయితే మానవుని తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు కనుక మానవుడంటే అన్నిటికన్నా దేవునికి చాలా ఇష్టము. ఆ ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనందరినీ ఆయన ప్రేమించడానికి లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. పాపము నుండి తప్పించడానికి లోకానికి వచ్చారు. అయితే పరిశుద్ధంగా జీవించాలని ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు సంతోషించడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ మనమే మన స్వకీయ ఆలోచనలు చొప్పున ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. అయితే ఈ లోకంలో మనం అనుకుంటాము, సమస్తాన్ని సంపాదించుకుని గొప్పవారం అనిపించుకోవాలి అని అనుకుంటాము. లేకపోతే మనకు కలిగినదే మనకు పరలోక రాజ్యము నిత్య జీవాన్ని ఇస్తుందేమో అని అనుకుంటాము. అయితే ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. వచ్చి, అయ్యా, నేను నిత్య జీవం పోవాలి అని అంటే ఏమి చేయాలి అని అడుగుతా వచ్చాడు. అయితే నీవు నా ఆజ్ఞలన్నీ పాటించాలని ప్రభువారు చెప్పారు. దేవుని ఆజ్ఞ ఏంటి అని అంటే, దేవుని మాట వినటమే దేవుని యొక్క ఆజ్ఞ. అయితే చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను మందిరానికి నడిపిస్తున్నారు, పాటలు పాడుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, నేను అన్ని క్రమంగానే ఉన్నాను అన్నాడు యవనస్తుడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, అది ఏంటి అని అంటే, నీకున్నటువంటి ఆస్తి అంతటినీ కూడా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పారు ప్రభువారు. ఆ మాటను విన్నాడు, కానీ ఆ మాటను అంగీకరించలేకపోయాడు, తీసుకోలేకపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే మనము కూడా దేవుని కలిగి ఉన్నాము అని అనుకుంటాము. ఒకవేళ ఈ కాలనీలో ఉన్నటువంటి చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, దేవుని కలిగి ఉన్నాము అని అనుకోవచ్చేమో. కానీ అయితే దేవుని మాటను వినకపోవడము మనము చాలా దౌర్భాగ్యం అనేటువంటి స్థితిని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అతడు అన్ని కలిగి ఉన్నాడు. యవనస్తుడు దేవుని యొక్క భయము కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, వాక్యాన్ని కలిగి ఉన్నాడు, పాటలు కలిగి ఉన్నాడు. కానీ చివరకు దేవుడు చెప్పిన ఒకే ఒక ఆజ్ఞను పాటించలేకపోయాడు, ఆ మాటను అంగీకరించలేకపోయాడు. అయితే అతని ఆస్తి అంతటిని అమ్మేసి దరిద్రుడిని చేయాలని కాదు, కానీ ఆ మాటకు లోబడతాడా లేడా అని చెప్పి దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు. కానీ ఆ పరీక్షలో అతడు నెగ్గలేకపోయినాడు, ఓడిపోయాడు. కనుక మనము కూడా అనేక మార్లు అన్నీ చేస్తా ఉంటాము, కానీ దేవుని మాటకు విలువివ్వని వారుగా ఉంటున్నాం. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైనా ఆ రీతిలో ఉండినట్లయితే, అలా ఉండినట్లయితే, దేవుని మాటకు విలువిచ్చి ఆయన వాక్యాన్ని చదువుతూ దేవుని మందిరానికి వెళ్తూ, దేవుని కొరకు మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి, లేక దేవుని ఎందుకు ఆరాధించాలి అని అంటే, ముందుగా చెప్పుకున్నాము కదా, సమస్తాన్ని దేవుడు మాటతో చేశాడు, మానవుని తన స్వహస్తాలతో చేసి తన ఆత్మను మనలో ఉంచాడు. కనుక మనం అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. ఆ ఇష్టమైనటువంటి దేవుడు చూడండి, ఒక కుమారుణ్ణి తండ్రి ఈ లోకంలో అటు ఇటు తిరిగిపోతా ఉంటే కుమారుని కొరకు తండ్రి చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అయితే మనము దేవుని మాట వినకపోతే కూడా మన దేవుడు అంతగానే బాధపడుతూ ఉంటున్నాడు. కనుక మనమందరమును దేవుని సంతోషపెట్టి ఆ నిత్యరాజ్యానికి మనందరం వారసులు కావాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆశయం ఉంటుంది. కనుక మనం సంపూర్ణంగా దేవుని అంగీకరించి ప్రతి ఒక్కరము కూడా దేవుని రాజ్యానికి చేరువారుగా ఉండాలని కొద్ది మాటలు నేను ముగిస్తా ఉంటున్నాను.